తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర దేశమంతా తెలుసని, అలాంటప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు బీజేపీ నేతలను సీఎం రేవంత్ ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అధికార చిహ్నంలో చార్మినార్ ఉండొద్దు అనేది తమ విధానమన్నారు. కాంగ్రెస్ పెద్దలను కేసీఆర్ మచ్చిక చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. అందుకే దర్యాప్తులు ముందుకు కదలడం లేదన్నారు బండి సంజయ్. అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అధికారిక కార్యక్రమం. సోనియా గాంధీ గారు తీసుకున్నారు, అభ్యంతరం లేదు. కానీ సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానించినప్పుడు ఢిల్లీలోనంటి భారతీయ ఈ బిల్లుకు ఆమోదం పొందింపజేసి ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి అన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటికి వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకు పోయే అవకాశం ఇప్పటికే బిడ్డమైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో ఏం ముట్టాలో ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా.